వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఈ రోజు బంగారం ధర ఎలా ఉంది? మొన్నటి వరకు బంగారం ధర తగ్గింది అన్న వార్తలు మనం విన్నాం, కానీ బంగారం ధర మెల్లమెల్లగా పెరుగుతుంది. సో ఈరోజు 24 క్యారెట్ గోల్డ్ కావచ్చు, 22 క్యారెట్ గోల్డ్ కావచ్చు, వాటి ప్రైస్ ఎలా ఉంది? పెరిగే ఛాన్స్ ఉందా? ఉంటే ఎంతవరకు పెరుగుతుంది అంటారు సార్? నేను చెప్పాను, ట్రంప్ గారు వచ్చిన తర్వాత లైక్ ఇజ్రాయెల్ వాళ్ళిద్దరిని గొడవ పెట్టుకోకండి అని చెప్పేసి మందలించారు. సో ఎవ్రీథింగ్ వాస్ కూల్ అండ్ కామ్. సడన్గా ఏం జరిగిందంటే నిన్న మధ్యాహ్నం సమయంలో రష్యా చాలా పెద్ద దేశం, యుక్రెయిన్ ఒక చిన్న దేశం అన్నమాట. సో రష్యా ఏం చేసిందంటే యుక్రెయిన్ పైన దాడి చేసిన తర్వాత వీళ్ళు డిఫెన్స్లో పెద్ద పెద్ద బాంబులు అనేది ఎప్పుడు వేల. నిన్న అతను ఏం చేశారంటే ఆ దేశపు ప్రధాని కానివ్వండి, రాష్ట్రపతి కానివ్వండి, వాళ్ళు ఊరుకోక ATACMS అని చెప్పేసి ఒక పెద్ద మిజైల్ ఉంటుంది, బలిస్టిక్ మిజైల్, ఆయన వెళ్ళేసేసి రష్యా మీద దాడి చేశాడు. ఇక రష్యా ఊరుకుంటుందా? పుటిన్ ఇప్పుడు ఆయన రివెంజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇమ్మీడియట్గా నిన్న పెరిగే స్టాక్ మార్కెట్, పడే గోల్డ్ మార్కెట్ రెండు కూడా రివర్స్ అయిపోయాయి. పెరిగిపోవాల్సిన స్టాక్ మార్కెట్ 300 పాయింట్లు నిఫ్టీ పెరిగిపోయిన తర్వాత మొత్తానికి జీరోకి వచ్చింది. అంటే పెరిగిన 300 పాయింట్లు పడిపోయింది నిఫ్టీ. కింద 74 లేదా 75 వేలలో ఉండాల్సిన గోల్డ్ సడన్గా మీకు 76,000 దగ్గరికి వెళ్ళిపోయింది. ఎందుకంటే బాంబు దాడి. బికాస్ నేను చెప్పాను కదా, ఒకవేళ ఇలాంటి అన్రెస్ట్ ఉంటేనే మీకు గోల్డ్లో అప్సైడ్ అనేది చూస్తారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం మీరు అందరూ గమనించాలి. ఇవాళ 20th నవంబర్, ఈ రోజున మార్నింగ్ టైంలో 10 AM గోల్డ్ ట్రేడింగ్ స్టార్ట్ అవ్వాల్సింది, ఇవాళ క్లోజ్ అనమాట. డే టైంలో 10 to 5 వరకు ఇవాళ క్లోజ్. ఎందుకంటే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి స్టాక్ మార్కెట్ అయితే పూర్తిగా క్లోజ్ ఉంది. కమోడిటీ మార్కెట్ ఈవినింగ్ 5 o'clock ఓపెన్ అవుతుంది. లండన్ బులిన్ మార్కెట్ ఆ టైంలో ఓపెన్ అయిన తర్వాత కంపల్సరీ గోల్డ్ మార్కెట్ అండి. ఎన్ని గొడవలైనా సరే, ఏమైనా సరే, ఎలక్షన్స్ వచ్చినా సరే, రాకున్నా సరే, గోల్డ్ మార్కెట్ మాత్రం కంపల్సరీగా ఓపెన్ అవ్వాలి. సో ఈ రోజు ఈవినింగ్ 5 o'clock మూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్తాను ఇవన్నీ విషయాలు నేను ఎందుకు చెప్తాను. సో ఒకవేళ ఈ రోజున పుతిన్ ఆల్రెడీ, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఏం చెప్పారంటే, యుక్రెయిన్కి మద్దతుగా ఇంకొక దేశం వచ్చిందనుకోండి, నేను లీగల్గా వెళ్ళేసేసి ఇమ్మీడియట్గా ఒక అణుబాంబుని నేను వాడతాను అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ నిజంగా ఆయన న్యూక్లియర్ బాంబు వాడారే అనుకోండి, థర్డ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయినట్టే. మోస్ట్ డేంజరస్. బంగారము ఒకవేళ అలాంటిది జరిగితే ఒకటే రోజులో మీకు 80,000, దాని తర్వాత 90,000 కూడా వెళ్ళిపోతుంది. వన్ షాట్. ఏమనుకున్నారు అసలు? న్యూక్లియర్ బాంబ్ అంటే జోక్ కాదు అది. ఆయన ఆల్రెడీ థ్రెటన్ చేశాడు. ఆల్రెడీ 1 సంవత్సరం ముందు చెప్పారు. తర్వాత నిన్ను కూడా మళ్ళీ హీ సైన్డ్ అన్ అగ్రిమెంట్ అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచం అంతా గజగజలాడుతుంది. ఒకవేళ రష్యా ప్రెసిడెంట్ అణుబాంబు వేస్తాడా యుక్రెయిన్ మీద? ఎవరికి ఏం తెలియదు. ఇది మాత్రం మార్కెట్లో నడుస్తున్నది, ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తున్న న్యూస్ ఇది. అలాంటి విషయాల్లో జరిగింది అనుకుందాం, మీరు ఒక్కటే సెకండ్లో అప్పర్ సర్క్యూట్ చూస్తారు గోల్డ్లో. అది కనీసం 5%, 10%, 20% ఎంతైనా ఉండనివ్వండి ఫ్యూచర్స్ మార్కెట్లో. అండ్ ఇవాళ మీకు కనిపిస్తున్న గోల్డ్ స్పాట్ రేట్ ఫస్ట్ చెప్తాను, అందరినీ భయపట్టే ఉద్దేశం కాదు. నిన్న ఇలా డెవలప్ అయిపోయింది కాబట్టి ఈ సిచ్యువేషన్ గురించి నేను చెప్పబోతున్నాను. సో లెట్స్ సీ 24 క్యారెట్ గోల్డ్ స్పాట్ మార్కెట్. మొన్న ఇన్ఫ్యాక్ట్ నిన్న మనం చూసుకుంటే 7707 ఉండింది. ఈ రోజున 7762 స్పాట్ మార్కెట్ ఉంది. దాదాపు 55 రూపాయలు పెరిగింది. ఎందుకంటే నిన్న సడన్గా గోల్డ్ పెరిగింది కాబట్టి ఆ ఇంపాక్ట్ మీరు ఇక్కడ చూస్తున్నారు. సో 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 6900 వరకు వచ్చిన 22 క్యారెట్ గోల్డ్ ఈ రోజున మీకు 7065 దాటేసేసి 7115లో ఉంది. ఈవెన్ ఇట్ హ్యాస్ గాన్ అప్ బై 50 రూపీస్. ఇక్కడ మాత్రం 50 రూపాయలే కదా అనుకుంటారు. ఇలాంటి జియో పొలిటికల్ సినారియో ఒకవేళ మరీ దారుణంగా మారిందనుకోండి, ఈ రేట్లు మీరు 22 క్యారెట్ గోల్డ్ కూడా 8,000 రూపాయలు చూస్తారు. అంటే నేను ఏమంటున్నానంటే, మీరు అందరూ ఇప్పుడు అర్జెంట్గా వెళ్ళి కొనుక్కోమని చెప్పట్లా. ఒక కన్నేసి ఉంచండి వార్తల పైన, ఎందుకైనా మంచిది. అది BBC న్యూసా, CNN న్యూసా, ఎందుకంటే ఇంటర్నేషనల్ వార్తలు చాలా ఫాస్ట్గా మనకు తెలుస్తుంది కాబట్టి. మన దగ్గర కూడా తెలిసిపోతుంది అనుకోండి తెలుగు వార్తల్లో, బట్ కొంచెం టైం ల్యాగ్ ఉంటుంది. అక్కడ అప్డేట్ వచ్చిన తర్వాత ఇక్కడ అప్డేట్ ఉంది. సో ఇలాంటి ఎమర్జెన్సీలో మరి ఏం చేయమంటారు? గోల్డ్ ఒకవేళ అణుబాంబు వేయలేదు, ఒక నార్మల్ బాంబు వేసినా కానీ కనీసం ఇంకొక 2-3 వేల రూపాయలు మీకు గోల్డ్ పెడుతుంది, సమ్వేర్ అరౌండ్ 78,000. అయితే అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా?
గోల్డ్ 75,500 ఏదైతే 6-8 నెలల ముందు ఒక హై క్రియేట్ చేసింది, దాని తర్వాత 67,000 వచ్చింది కదా, అది ఒకవేళ 75,500, 76,200 దాటింది అనుకోండి, మీకు ఈ రోజే 78-79 చూస్తారు ఒక్క రోజులోనే. అది ఈవినింగ్ 5 o'clockకి ఓపెన్ కాబోతుంది. ప్రాబ్లం ఏంటంటే అక్కడ లండన్లో మార్కెట్ ఓపెన్ కాలేదు కాబట్టి, మనది ఎలక్షన్ కాబట్టి క్లోజ్ ఉంది. సో ఇలాంటి డేంజర్ సిచ్యువేషన్లో మీరు కంగారు పడకండి. గోల్డ్ ఎంత పెరిగినా మనందరి మంచి కోసమే. పడిపోతే ఆపర్చునిటీ ఫర్ బయింగ్. కానీ ఇలాంటి భయాలు ఉన్నాయి కదా, మరి కొనుక్కుందామంటే కూడా తొందరపడద్దని చెప్తాను. ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మనము లిటరల్గా, సో ఇక్కడ మీరు చూస్తుంది ఇది ఒక 30-minute చార్ట్ శిరీష. సో గోల్డ్ డౌన్ఫాల్ అయిన తర్వాత ప్రతి 30 నిమిషాల్లో ఎలా పెరుగుతూ వెళ్ళింది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ట్రెండ్ లైన్ వాడుకుంటే మన ప్రేక్షకులకు అందరికీ కూడా మనం నేర్పించాం కాబట్టి ఒక క్లారిటీ వస్తుంది. ట్రెండ్ లైన్ దాటంగానే ఒక అప్సైడ్ అనేది తీసుకుంది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెన్ చేసేసేసి ఏదో కాస్త కిందికి వచ్చేసి మళ్ళీ పెరిగింది. సో నిన్న 75,860 వరకు వచ్చింది. ఇక్కడ ముఖ్యంగా ప్రాబ్లం ఏమైందంటే 75,860 వరకు వచ్చిన తర్వాత మళ్ళీ 7550 ఆ రేంజెస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇవాళ మనకి ఏం అవ్వబోతుంది అనేది మనం వెయిట్ చేయాల్సిందే. ఈవినింగ్ 5 o'clockకి అవసరమైతే ఈవినింగ్ ఒక పెద్ద మూమెంట్ ఉందనుకోండి, మనం ఒక వీడియో చేసేసి ఇమీడియట్గా అప్లోడ్ చేస్తాను. సో వెయిట్ చేయండి. బిట్వీన్ 5 and 6 PM వరకు మీకు మధ్యలో ఒక అర్జెంట్ అప్డేట్ వీడియో, తాజా వార్తలు ఆ బ్రేకింగ్ న్యూస్ మీకు ఇస్తాను, ఎలాంటి పెద్ద మూమెంట్ ఉన్నా కానీ. సో విల్ మేక్ అ ఫ్రెష్ వీడియో. సో ఇప్పటికైతే చూసుకుంటే మార్కెట్స్ ఆర్ లిటిల్ బిట్ అయోమయంలో ఉన్నాయి. ఎందుకంటే 76,000 క్రాస్ అవ్వలేదు. 76,000 క్రాస్ అయితేనే మీరు 79-81 కూడా చూసే అవకాశం ఉంది. సో ఇప్పటికీ మాత్రం జస్ట్ హోల్డ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్గా కాల్ చేసి అడగమని చెప్తాను శిరీష. సో మరి ఎవరికైనా కూడా గోల్డ్ గురించి అనాలిసిస్ లాగా, అంటే క్లియర్గా ఒక పిక్చర్ రావాలి అనుకునే వాళ్ళు కావచ్చు, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి, హై రిటర్న్స్ వచ్చేలాగా అనుకునే వాళ్ళు మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం నేర్పిస్తున్న ఈ ఐడియాలజీ ఏదైతే ఉందో దీన్ని మీరు సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే మీ అరచేతిలోనే ఉంది గోల్డ్ని ఎలా సంపాదించుకోవాలి, గోల్డ్లో ప్రాఫిట్స్ ఎలా చేసుకోవాలి, ఎలాంటి ట్రేడ్స్. నేను రికమెండేషన్ ఇవ్వట్లేదండి, మిమ్మల్ని అందరినీ ప్రతిసారి నేను ఇది చేస్తున్న వీడియో మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి. సో నా ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో అందరికంటే స్మార్ట్ బయర్స్ ఆఫ్ గోల్డ్ ఉండాలి. ఇది నా ఆలోచన. ఆ ఆలోచన కోసమే నేను ఇది చేస్తున్నాను మీ అందరి కోసం. సో ఇక్కడ ఎవరెవరికైతే ఇది చేసిన తర్వాత అర్థం కాలేదు, మాకు ఇంకొక కొంచెం ఈజీ పద్ధతి ఇంకేమైనా ఉంటే మాకు చెప్పండి అంటే దానికోసం ఒక చిన్న ట్రైనింగ్ ఉంటుంది. ఎస్, అది మీరు ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. దానికి కంఫర్ట్ జోన్ ఉంటుంది. మీరు మీ ఇంట్లో కూర్చొని కూడా అన్నీ తెలుసుకోవచ్చు. నేర్చుకుంటే ఏమవుతుందంటే ఒక్కసారి మనము ఈత నేర్చుకున్నామంటే మళ్ళీ ఎప్పుడు మునగం. సో కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది. ఇక్కడ మీరు ట్రైన్ అయిపోయారనుకోండి, ఫైనాన్షియల్ లిటరసీ వల్ల ఫ్యూచర్ ప్లానింగ్ కానివ్వండి, రిటైర్మెంట్ కానివ్వండి, స్పెషల్లీ శిరీష గారు అన్నట్టు అప్పుల విషయానికి వస్తే ఎలా మనము ఈ అప్పుల్ని కూడా మేనేజ్ చేసుకుంటూ ఫ్యూచర్ కోసం సేవింగ్స్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా నడవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. బికాస్ యూ డోంట్ హ్యావ్ టైం. చాలా చాలా అర్జెన్సీ ఉంది, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉంది. ఇమ్మీడియట్గా మీరందరూ కూడా కాల్ చేసి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టేసి మీరు డీటెయిల్స్ అన్ని ఎన్రోల్ చేసుకుంటే మీకు నేను పూర్తి సహాయం అందజేస్తాను. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఇస్తాను. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళందరికీ ఒక సర్ప్రైజ్ న్యూస్ కూడా ఉంటుంది. సో డూ ఇట్ ఇమీడియట్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.